కొంత టచ్ అవుతుంది, ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశం. అంటే సామాజిక చైతన్యం రాకపోతే ప్రమాదం. ఇప్పుడు వీళ్ళు జరుగుతున్నటువంటి అంటే మనం ఒకటే కర్మ రిటర్న్స్ అంటారు. నువ్వు ఏదైతే నేరం చేస్తానంటావో అది ఖచ్చితంగా నేను వెంటాడుతుంది. ఇవాళ ఏదో నువ్వు చచ్చాక స్వర్గమో నరకమో ఎట్టుండదో మనకు అంటాం, కానీ ఇవాళ లోకంలో చూస్తున్నాం మనం. తల్లి తండ్రిని వదిలేసినటువంటి పిల్లాడు తను వృద్ధాశ్రమానికి బ్రతకాల్సి వస్తుంది. తల్లిదండ్రులు వదిలేసి వాళ్ళని వేధించి హింసించి వాళ్ళ ఆస్తులు లాక్కుని వెల్ సెటిల్డ్ అయ్యి తన బిడ్డలకు గొప్ప చదువులు చదివించానన్నోడు వృద్ధాశ్రమంలో బ్రతుకుతున్నాడు. లేకపోతే నేను విజయవాడలో చచ్చిపోయినట్టు కేర్ టేకర్ చేతిలో చచ్చిపోయినటువంటి సంఘటనలు. చివరికి అట్లాంటి దౌర్భాగ్యకరమైన జీవితం బ్రతకాల్సి వస్తుంది. అట్లాగే రౌడీజం చేసినోడు రౌడీజానికే బలవుతాడు, ఫ్యాక్షనిజం చేసినోడు ఫ్యాక్షనిజానికే బలవుతాడు, నేరం చేసినోడు నేరానికే బలవుతాడు. అది కాబట్టి ఇది ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అధికార విపక్ష రాజకీయ పార్టీలకు ఉండాలి. ఎందుకని వాళ్ళిద్దరూ కూడా ప్రజలతో మమేకమైన వాళ్ళు, ప్రజలతో ఓట్లతో వచ్చేటటువంటి వాళ్ళు, సమాజాన్ని మంచిగా ఉండాలని చూడాల్సిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఒకళ్ళకి మించి ఒకళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు ఒకప్పుడు ఏంటి, మీ జీవితాలు నాశనం అయిపోతాయి, మందు తాగితే మద్యం వల్ల మీ కుటుంబాలు ఏమైపోతున్నాయి, ఎంతమంది వితంతువులు అవుతున్నారు, ఎంతమంది పిల్లలు అనాథలు అవుతున్నారు, ఎంతమంది పిల్లలు చదువులకు దూరం అవుతున్నారంటూ చైతన్యపరిచి పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినవాడు 94లో మద్య నిషేధం చేసినవాడు. ఆ తర్వాత ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు మద్యం ఏదో ఒక పెగ్గు తాగుతారు, 2 పెగ్గులు తాగుతారు, దాంట్లో అవతల